ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. అందరూ నా వెనుక చెప్పండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీ జీవం గల వాక్యం ప్రభా మాకు అనుగ్రహించావు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి అయిన ప్రభా, ఈ దినం ప్రభా తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రభా తండ్రి మేము పొందుకునే ఫలమును ప్రభా తండ్రి దేవా, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత చల్లారిపోకుండా ప్రభా తండ్రి దేవా, మీరు పరలోకము సిద్ధపరచబడినటువంటి వాక్యం ద్వారా ప్రభా తండ్రి మేమందరము కూడా ప్రభా తండ్రి ఫలము నుండి, శక్తి నుండి దేవా మీ కార్యం జరిగించడానికి కృప చూపమని వేడుకొంటున్నాము దేవా. ప్రత్యేక రీతిగా ప్రభా దేవా బ్రాహ్మణ సంఘంలో ప్రభా తండ్రి దేవా మాట్లాడుటకు దేవా మీ వాక్యం ప్రభా తండ్రి ప్రబోధించటకు ప్రభా తండ్రి దేవా తండ్రి ఈ దాస నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొని దేవా తండ్రి అనిపించే ప్రభా నోటికి దూరంగా వాడుకొని మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకొని ఈ ప్రార్థన మీ కుమార్ రక్షణ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పారు. మరియు ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్తున్నారు. ఇక్కడ వాక్యంలో మనం ఏం గమనిస్తున్నామంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పారు. నూతనమైనవిగా అంటే ప్రభువు ఏదైనా సరే నూతనముగా చేయగల శక్తి గల దేవుడు. మరి మానవులుగా మనము ఏ విషయాన్ని ఏ వస్తువునైనా దేనైనా మనం నూతనంగా చేయలేము. అంటే ఒక ఉదాహరణగా మనం ఒక బిల్డింగ్ ఉంది, ఏమండి బిల్డింగ్ ఉంది. మరి ఆ బిల్డింగ్ని మనం నూతన పరచడానికి ఏం చేస్తాం? మనం టెంపరీగా పెయింట్ మాత్రమే చేయగలం, పెయింట్ వేసి దాన్ని నూతన పరచగలం. కానీ దాని యొక్క స్వభావాన్ని కానీ మనం మార్చలేము, దాని రూపాన్ని మాత్రమే మార్చగలం. ఏమండి అంతే కదా. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఎవరికైనా ఒక చెయ్యి కానీ కాలు కానీ లేదంటే ఏదైనా ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని సంపూర్ణంగా ఆయన చేయలేడు, పార్షియల్గా మాత్రమే చేయగలరు. అది మనము మితిగలిగినటువంటి వాళ్ళము, దేవుడు అపరిమితుడు, ఆయనకి అన్నీ సాధ్యమే, ఆయనకి అన్నీ సాధ్యమే. అందుకే ఆయన చెప్తారు కదా, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని మాట్లాడుకుంటారు. అందుకే ఆయనకి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి ప్రభువు. అంటే అసాధ్యం అంటే ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన ఏదైనా సరే నూతనముగా చేయగల దేవుడు. అర్థమైందండి? ఆయన నూతనముగా చేయగల దేవుడు అంటే సాధ్యము చేయగలరు. అంటే సాధ్యం అంటే అక్కడ సమర్థుడు అన్నమాట. ఆయన సమర్థుడు. అలాగే మరొక మాట ఏం చెప్పారు అక్కడ, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. అంటే ఆయన సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు. అదే మనం మనుషుల స్వభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోండి, రాజకీయ నాయకులు మాట ఇస్తారు కానీ వాళ్ళు నిలబెట్టుకోరు. వాళ్ళు నిలబెట్టుకుంటారా?
ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు, కానీ దాన్ని స్థిరపరచుకునే తత్వం వాళ్ళు ఉండదు. అలాగే మానవులు రాజకీయ నాయకులనే కాదు, కానీ ఎవరమైనా సరే మాట తప్పేటటువంటి వారం. మరి కానీ మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాటిని వాగ్దానం నిలబెట్టుకునేవాడు, సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. ఏమండి, ఆయన సత్యవంతుడు. మొదటిగా ఆయన సమర్థుడు, అలాగే ఆయన సత్యవంతుడు. ఏదైనా చేయగలడు, అందుకే ఆయన నూతనముగా చేయగలడు. ఏదైనా అలాంటి వాడు కాదు. ఏమండి, అలాగే ఆయన మన జీవితాల్లో ఏమండి, ఆయన మన జీవితాన్ని నూతన పరచాలనేటువంటి ఆశపడుతున్నాడు. ఈరోజు మన జీవితాన్ని నూతన పరచాలి, మన బ్రతుకును నూతన పరచాలనేటువంటి ఆశ కలిగినటువంటి మనం ఈరోజు ఇక్కడ చేరుకున్నామంటే అటువంటి గొప్ప దేవుడిని, మహిమగల దేవుడిని, సమర్థుడు, అలాగే సత్యమైనటువంటి దేవుడిని మనం ఈరోజు ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించడానికి ఇక్కడ చేరుకొని ఉన్నాము. అదే స్ఫూర్తి మనం కలిగి ఉండాలి. ఏమండి, అర్థమైందండి? అయితే ఒక డాక్టర్ గారు ఏం చేయగలడు? ఒక గుండె రోగి వచ్చి, ఒక గుండె చెందిన అంటే బాగులేనటువంటి ఒక అస్వస్థ ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆయన సంపూర్ణంగా గుండెని బాగు చేయగలరా? లేదు కదా. ఆయన అంటే అపరిపూర్ణంగానే చేయగలరు, బాగు చేయగలరు అంతే. దాన్ని పూర్తిగా ఆయన నయము చేయలేడు అన్నమాట. కానీ దేవుడు ఏంటంటే నూతనముగా ఆయన చేసేటటువంటి గొప్ప దేవుడు అన్నమాట ఆయన. అయితే మనం ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36:26 ఎవరు చదవండి, నేనే చూస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూసారా, ఆయన ఇప్పుడు మనకి నూతన హృదయంలో మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తారు. ఎందుకంటే మనకి నూతన స్వభావం, నూతన హృదయం అంటే ఆయన మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన ఎరుక, ఆయనకి తెలిసినటువంటి దేవుడు. ఆయన మనం ఏ స్థితిలో ఉన్నాం, మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, సో మన అవసరత ఆయనకి తెలుసు. కనుక మనం గత జీవితంలో మన స్థితి ఎలాగుంది, మనం 2024 అంతకుముందు ఇయర్స్ మనం ఏ విధంగా ఉన్నాం, మన స్వభావం ఏ విధంగా ఉంది, మన హృదయ స్థితి ఏ విధంగా ఉంది అని ఆయన తెలుసు. కనుక ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకి ఏం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆయన నూతన హృదయమును, నూతన స్వభావం మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నమాట ఈరోజు. అయితే మరి ఈ నూతన స్వభావానికి, ఈ నూతన హృదయానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మన హృదయం ఎప్పుడైతే మారుతుందో మన స్వభావం కూడా మారుతుంది. మరి మన హృదయ స్థితి ఏ విధంగా ఉంది ఒకసారి మనం గమనిస్తే, మన హృదయ స్థితి ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే ఒకసారి, ఎందుకంటే ఆయన హృదయాన్ని బాగు చేయగలవాడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన మన హృదయాన్ని బాగు చేయగల దేవుడు అన్నమాట. ఆయన గ్రేట్ కార్డియాలజిస్ట్. ఆయన గ్రేట్ కార్డియాలజిస్ట్. ఆయన మరొక మాట ఆయనకి మనం చెప్పుకుందాం. మనం ఏదైనా ఆయనకి ఒక మాట మనం చెప్పుకోవడానికి ఈ దినం మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే ఆయన ఇంకో మాట కూడా మనం చెప్పవచ్చు. ఏంటది? ఆయన పరమ వైద్యుడు. ఆయన ఎవరండి? పరమ వైద్యుడు. ఆయన మన హృదయాన్ని, చెడిపోయినటువంటి హృదయాన్ని ఆయన బాగు చేయగలవాడు. మన హృదయం ఎప్పుడైతే బాగుంటుందో మన స్వభావము బాగుంటుంది. అందుకే ఈ రెండింటికి లింక్ అన్నమాట, బంధం అన్నమాట. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం.
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి చాలు ఇంకా నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని చూసారు. హృదయం యొక్క స్థితిని దేవుడు ఇక్కడ పరిశీలన చేసి మనకి చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. హృదయం యొక్క స్థితి ఏమిటంటే హృదయం యొక్క స్థితి హృదయం యొక్క తలంపులు అని అంటే దేవుడు తలంపులు కూడా హృదయంలో ఉండేటటువంటి తలంపులు లోపల చూచి అలాగే ఆ తలంపుల్లోని ఊహను కూడా అంతయు కేవలము చెడ్డదని అంటే తలంపులలోని ఊహ కూడా దేవుడు పరిశోధన చేస్తాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. మన యొక్క హృదయ స్థితిని ఆయన మన యొక్క స్వభావాన్ని నూతన స్వభావం మనకి ఇవ్వడానికి అందుకే ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. సిద్ధంగా ఉన్నారు ఆయన. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఆయన మన స్వభావాన్ని మార్చడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మరి నేను సిద్ధంగా ఉన్నామా అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రశ్న వేస్తున్నాడు. ఏమండి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? చేయండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాన్ని మన స్వభావాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే అయితే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. హృదయంలో ఇంకేం చూస్తున్నాడు? తలంపులు కూడా చూస్తున్నాడు. ఆ తలంపుల్లోని ఊహలు కూడా చూస్తున్నాడు. అయితే ఆయనకుండేటువంటి శక్తి బలం చూసారా? మన హృదయ అంతరంగంలోని కూడా ఆయన పరిశోధించి మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క స్వభావాన్ని మన హృదయాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఏమండి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే మరి సామెతలు 15:11 ఒకసారి చూద్దాం. సామెతలు 15:11 పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. చూసారండి, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి పేటగా ఆయన కనబడును కదా. చూసారండి ఎటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఈరోజు. అందుకు మనం భయభక్తులు అనేవి మనం కలిగి ఉండాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ మనం కూడి ఉన్నామంటే ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయన ప్రెసెన్స్ ఈజ్ హియర్ అని మనము గమనించాలి. ఆ భయంతో మనం ఉండాలన్నమాట. చూసారా? అయితే ఏమన్నారు ఇక్కడ? నరుల హృదయములు మరీ తేటగా ఆయన కనబడుతున్నవి కదా. ట్రాన్స్పరెంట్. యూ క్యాన్ సీ ద డెప్త్ ఆఫ్ ద హార్ట్స్. ఆయన హృదయం అంతగా చూడగలటువంటి దేవుడు. ఏమండి అందుకే ఆయన హృదయమును అలాగే మన స్వభావాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అయితే డాక్టర్ గారు ఏం చేస్తారు? మారితే గుండె బాగుంటే గుండె స్కాన్ మాత్రమే చేయగలరు. ఆయన పరిపూర్ణంగా మనకేమీ చేయలేటువంటి స్థితి అన్నమాట. కానీ ప్రభువు తేటగా చూసారు, ఎంత తేటగా ఆయన కనపడుతూ ఉన్నది అన్నమాట. హృదయంలో ఆయన తేటగా చూడగల దేవుడు అన్నమాట. అర్థమైందండి? అయితే హృదయము ఏమండి ఎలా ఉందని దేవుడు మాట్లాడుతుందంటే ఇక్కడ బాగా చెడిపోయింది అన్నమాట. ఏమిటి? బాగా చెడిపోయింది. ఎలా చెడిపోయింది అంటే తలంపులు, ఊహ అవన్నీ కూడా చెడ్డ యెహోవా చూసి మనకి చెప్తున్నారు అన్నమాట. హృదయము చెడిపోయింది అన్నమాట. మరి అటువంటి చెడిపోయినటువంటి ఆ హృదయాన్ని ఆయన ఏం చేస్తారనమాట? నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారన్నమాట. అయితే ప్రసంగి 7:29 ఒకసారి మరి అది ఎలా చెడిపోయిందంటే ఒకసారి చూద్దాం. ప్రసంగి 7:29 ప్రసంగి 7:29
ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎలా పుట్టించరండి? మనల్ని యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని అదండి అసలు రహస్యం ఇక్కడ ఉంది. ఏమండి, మనం ఎలా చెడిపోతున్నాం అంటే మన ఊహలు చెడిపోతున్నాయి, మన తలంపులు చెడిపోతున్నాయి. ఏమండి, మన హృదయము బాగా చెడిన స్థితిలో ఉందంటే దానికి కారణం ఏంటండి? దేవుడైతే మనల్ని ఎలా సృష్టించాడు? యథార్థవంతులుగా సృష్టించాడు, పుట్టించాడు. కానీ వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నామా? లోకంలో వివిధ తంత్రాలు మనం పొందుకుంటున్నాం. ఏమండి, సాతాను యొక్క తంత్రాలను మనం ఆస్వాదించి మనం హృదయాన్ని చెడగొట్టుకుంటున్నాం. ఏమండి, అందుకు అటువంటి హృదయాన్ని దేవుడు మార్చాలని, అలాగే మంచి నూతన స్వభావాన్ని ఇవ్వాలని ఈరోజు పరిశుద్ధాత్మ మీతో నాతో మాట్లాడుతున్నాం. ఏమండి, అయితే మరి ఆ తంత్రాల గురించి ఈరోజు ప్రభువు పరిశుద్ధాత్మ దేవునిలో ఒక 3 తంత్రాల గురించి మనం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాం. ఏమండి, 3 తంత్రాలు. ఓకే, అయితే మన హృదయం చెడిపోవడానికి 3 తంత్రాలు. ఓకే, ఆదికాండము 6:2. ఆదికాండము 6:2. ఏమండి, ఆదికాండము 6:2. దేవుని కుమారులు చదవండమ్మా. 6:2. దేవుని కుమారులు నలుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని. చూడండి, ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి. మన హృదయాలు చెడిపోవడానికి ఏమిటి? మన మొట్టమొదటగా అక్కడ చూడండి, దేవుని కుమారులు ఎవరు కాదు, మన నరమాతులు కూడా కాదు, దేవుని కుమారులు. వారి ఆ విధంగా వారి యొక్క స్వభావాన్ని చెడగొట్టుకుంటే మరి మనం ఏమాత్రం ఏమండి నరుల్లో మనం ఏపాటి వారిని మన హృదయాలు కూడా అందుకే తేటగా దేవునికి కనిపిస్తున్నాయి, మనకి తేటగా కనిపిస్తున్నాయి మన హృదయాలు. అయితే నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి, మనం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఏమిటి, చక్కని వారిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. అయితే ఇక్కడ చక్కని వారిని చూచి అంటే ఇక్కడ వారు దేంతో పాపం మొదట స్టార్ట్ అయిందండి? కనులతో స్టార్ట్ అయింది. ఏమండి, కనులతో పాపము స్టార్ట్ అయింది. అలాగే వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. మనసు వచ్చిన, చూడండి ఇక్కడ తేడా ఉంది. పరిశుద్ధ దేవుడు ఎంత చక్కగా రాయించారు. మనసు నచ్చిన వారిని చేసుకోవడం తప్పేం లేదు. దాన్ని మ్యారేజ్ అంట, దాన్ని వివాహ బంధం అంటాం. మనసుకు నచ్చిన వారిని చేసుకోవడం అంటే అది వివాహ సంబంధమైనటువంటి. దేవుని దృష్టిలో అది తప్పు కాదు. ఏమండి, దేవుని దృష్టిలో అది తప్పు కాదు. మరి ఏమని పరిశుద్ధాత్మ రాయించారు? మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకోండి. ఈ వచ్చిన అనేటువంటి స్థితిని దాన్ని వ్యభిచారం అంటారండి. దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించారు, నచ్చిన ఏమండి, మనసుకు వచ్చిన అంటే మొట్టమొదటిగా వాళ్ళు చూచారు. తర్వాత స్థితి వాళ్ళు ఎలా ఉందండి? చర్యలు అంటే క్రియల్లోకి వెళ్ళారు. మొదటి స్థితి చూచారు, కనులతో చూచారు. తర్వాత క్రియలోకి వెళ్ళారు, చర్య. ఏమండి, దాన్నే రెండో స్థితిలోకి వాళ్ళు చేస్తారు. వాళ్ళ యొక్క చేస్తారు ఏమిటి? దేవుడికి నచ్చినటువంటిది. ఏమండి, దేవుడికి నచ్చినటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళారు. అదే స్థితిలో మనము ఈరోజు గత సంవత్సరం కావచ్చు, గత కాలంలో కావచ్చు, మన చూపుల ద్వారా మనము పిచ్చి చేష్టల ద్వారా దేవుడిని ఆయాసకరమైనటువంటి మార్గం నడిచే ఆయన్ను ఆయాసపరిచామేమో ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకి అర్థమవుతుంది. అందుకే ఈ రోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మన స్వభావాన్ని ఆయన మార్చడానికి ఈరోజు సిద్ధపడి ఉన్నారన్నమాట.
అయితే మరి చర్యలు రెండో స్థితిలో చర్యలు. అయితే మరి మనుషుని యొక్క స్వభావాన్ని ఆయన ఈరోజు పరిగణలోకి తీసుకున్నారు. అందుకే నూతన స్వభావము, నూతన హృదయము మార్చడానికి ఆయన ఈరోజు దీంతో నాతో మాట్లాడుతున్నారు అన్నమాట. అయితే మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారు? చూపులు విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, ఆపబడ ఏమైంది? అది మనోహరంగా రమ్యంగా ఉంది కదా, పండు చూసేకి దాని పాపంలోకి మొట్టమొదట ఆకర్షణ. అందుకే మన కన్నులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగు ఏం చేశారు? తన కన్నులను ఓడంబడిగా చేసుకున్నాడు. నేను ఇంకా చూడగలను. చూసారా? అటువంటి నిబంధన మనం కలిగి ఉండాలి. మరి గత జీవితంలో మనం ఏమైనా అటువంటి చూపులతో మనం పాపం చేసి ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏమిటి? మా చిన్నతనంలో ఇది సినిమా పోస్టర్ ఇలా తీసుకుండిపోయింది. ఏమండి? అలాగే ఈరోజు అమ్మలు అక్కడ సీరియల్స్లో చూస్తుంటారు. వాళ్ళు వాటికి అంకితం చేసేస్తున్నారు. ఈరోజు ఏమిటి? సీరియల్స్కి కళ్ళు అంకితం చేసేస్తున్నారు. మరి ఉన్నారు మరి అమ్మలక్కడే కాదు, మగవాళ్ళు కూడా సీరియల్ పిచ్చే కదా. అదే నిజమండి. నేను ఇక్కడికి రాకముందు అయితే నేను కూడా సీరియల్ పిచ్చి నాకు. నిజమండి. ఏదో నిన్నే పిల్లాడుతా ఏవో సీరియల్, ఇంకా ఏదో దేవమాట కార్తీక దేవ. ఎంత ఘోరం అంటే ఆ పరిస్థితి. అప్పుడు ఎప్పుడైతే నేను వాక్యంలోకి వచ్చానో అవన్నీ కూడా విడిచిపెట్టడం జరిగింది. ఒకప్పుడు సినిమాలు, విపరీతమైన సినిమాలు చూసేవాళ్ళు. ఏమిటి? కనులకి ఆనందాన్ని, అవే భౌతికమైనటువంటి ఆనందం, దాంట్లో నిమగ్నమై ఉన్నాను ఒక టైంలో. ఏ రోజైతే దేవుని యొద్దకు సన్నిధికి వచ్చానో వాక్యం తెలుసుకొని ఆ రోజు అవన్నీ విడిచిపెట్టడం జరిగింది. ఏలాగైతే పేతురు, యోహానులు ఏం చేశారు? వాళ్ళు తన యొక్క వలలు విడిచిపెట్టినట్టుగా మన యొక్క స్థితిని విడిచిపెట్టడం జరిగింది. ఏమండి? కనులతో చేసేటువంటి పాపం. అలా రోడ్డు మీద ఎంత చక్కగా ఉందరా ఒక అమ్మాయి. ఏంటండి అది? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందుకే దేవుడు ఏం చేశాడు? ఆలోచనలో ఊహ కూడా, ఊహ ఇవన్నీ కూడా కేవలము చెడ్డది. చూసారా? అందుకే ఈరోజు మన హృదయాలని నూతనపరచడానికి, మన స్వభావాన్ని నూతనపరచడానికి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఏమండి? మాట్లాడుతున్నారు. అయితే మరి మన కళ్ళను జాగ్రత్తగా ఏమిటి? అయితే తర్వాత విషయానికి వస్తే చర్యలు. తర్వాత క్రియగా చూసిన వెంటనే ఊరుకుంటామా? ఏంటి? క్రియలు ప్రారంభిస్తాం. ఏమిటి? మన కాలేజీకి ఎవరైనా స్టేజ్ చేస్తారు. అబ్బాయి బాగున్నాడా? అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఆ షెడ్డింగ్ బాగుంది. ఏంటంటే అది మన కళ్ళతో చూసేవి. మనం ఏం చూడాలి? దేవుని వాక్యాన్ని మనం చూడాలి. దేవుని స్వరూప దర్శనం మనం పొందుకోవాలి. స్వరూప దర్శనం అంటే విగ్రహాలు కాదండి. ఒకప్పుడు విగ్రహాలతో అలాగే ఉండేవాడు, నేను కూడా. అవి కాదు, మనం దేవుని వాక్యమే మనకి ఆత్మకు సంబంధించిన స్వరూపము. అది అందుకే ఆత్మతోనూ సత్యంతో ఆయన ఆరాధన. ఏమండి? అయితే చర్యలు కదా. మన నెక్స్ట్ ఏం జరుగుతుంది? కళ్ళు చూసిన తర్వాత చర్య. అప్పుడు ఏం చేసింది? అవ్వ గడిపి తెప్పించింది. ఏమండి? అవ్వ తెప్పించింది. చర్య అంటే క్రియ స్టార్ట్ అయిపోయింది. అలాగే మన కాలేజీలో మనకి గమనిస్తుంది ప్రత్యేకంగా, లేదా మనం పనిచేసిన చోట, మన ఉద్యోగంలో పనిచేస్తుంటాం. ప్రక్కనే అబ్బాయిలు ఉంటాం, అంటే యవనస్తులు ఉంటారు. ఏమండి? ఇప్పుడు మనకి సచివాలయ ఉద్యోగులు ఉన్నాయి, అందరూ యవనస్తులే. అక్కడ చేసేవన్నీ చెడ్డ క్రియలే. ఏమండి? అక్కడ తాతాలు బాగా ఆడుకుంటారు. క్రియలు స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే కను దృష్టి దారి తప్పిందో నెక్స్ట్ చేతులు కాళ్ళు నడుస్తాయి. ఇంకా క్రియలు ప్రారంభమవుతాయి. సో ఇవన్నీ కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు, నచ్చదు. ఏమండి? అయితే తర్వాత నెక్స్ట్ ఏంటంటే 6:12 ఒకసారి చూద్దాం. ఒకసారి 6 ఆదికాండం 6:12. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరుడు తమ మార్గమును తెలిపివేసుకొని
ఏమైందండి? తమ మార్గంలో తెలిపివేసుకున్నారు. దేవుని యొక్క చిత్తానికి విరోధం. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే, ఆయన చిత్తానికి తగినట్టుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే మనుషులు మనం ఏం చేసామండి? ఎప్పుడైతే హృదయం చెడిపోయిందో, క్రియలు ఎప్పుడైతే అది చేష్టలో పిచ్చి చేష్టలో దిగిపోయారో అప్పుడు వారి యొక్క మార్గము తప్పిపోయారు. ఏమండి? మార్గము తప్పిపోయారు. సో దేవుని చిత్తానికి విరోధంగా మార్గాన్ని తప్పుకున్నారు. చూసారా? అందుకే ఈనాడు పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నా ప్రియమైనటువంటి బిడ్డ, నీ యొక్క స్వభావాన్ని, హృదయాన్ని నేను మార్చుదును అని మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ. అందుకే మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది, మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆ స్థితి మనకి ఈరోజు ఉంది. ఈరోజు మార్చుకునే స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మన చూపులు బాగలేవు, మన యొక్క క్రియలు బాగలేవు, మన యొక్క మార్గాలు బాగలేవు. ఆయాసకరమైనటువంటి మార్గాల్లో మనం ఉన్నాము. ఏమని? మనం ఏ మార్గాలు ఉన్నామండి? ఆయాసకరము కలిగించేటువంటి మార్గాల్లో మనం నడుస్తున్నాం. ఒకసారి ఆలోచన చేసుకోండి. లోక స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ లోకంలో మనం ఉన్నాం. ఏమండి? ఆ లోకంలో మనం ఉన్నాం. ఆ మాలిని మనం అంటకుండా మన స్వభావాన్ని కాపాడుకోగలుగుతున్నామా? లేదు. కాపాడుకోగలుగుతాం లేదు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్వభావాన్ని మార్చడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. మరి ఆయన ఆహ్వానిద్దామా? ఆహ్వానించాలి మనం. అయితే రెండవ తంత్రం. మొదటి తంత్రం మన చూపులు, మన యొక్క క్రియలు, మన చేష్టలు, మన మార్గాలు బాగలేదు. అది మొదటి తంత్రం. ఏమని? మరి రెండవ తంత్రం ఒకసారి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 40:31. యెషయా గ్రంథం 40:31. ఎవరు చదువుతారా? చదివి సహాయం చేయగలరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూసారండి? చక్కనటువంటి మాట ఈరోజు మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆయన నూతన బలాన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడు అనమాట. మనకేమి ఇస్తానని చెప్తున్నాడండి? నూతన బలాన్ని ప్రభువు అనుగ్రహించడానికి ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటగా ఆయన మన హృదయాన్ని మార్చడానికి సిద్ధపడి ఉన్నారు. మన స్వభావాన్ని మార్చడానికి సిద్ధపడి ఉన్నారు. మరి రెండవదిగా ఆయన మనకి నూతన బలాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. ఏమండి? అయితే నూతన బలం. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు. మనందరం యెహోవా కోసం ఎదురు చూస్తున్నామా? దేవుని కోసం ఎదురు చూసే కదా మనం ఇక్కడికి వచ్చాం. ఏమండి? రాలేదా? లేదంటే బాడీ ప్రజలు మైండ్ ఆబ్సెంట్లో ఉన్నామా? ఎవరు తల్లి? మనం అలాగే ఉన్నామా? లేదు కదా. అయితే నూతన బలం పొందుతారు. ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలాన్ని పొందుతారు. మరి నూతన బలం అది దేనికి సాదృశ్యంగా ఉందండి? ఇక్కడ మనం పక్షిరాజు ఎగురుట కదండి. ఆయన ఎగరాలంటే బలం కావాలి. పక్షిరాజు మనం చాలామంది అంటుంటారు కదా, వాడు పై బాగా ఎగిరిపోతానంటే అక్కడ అభివృద్ధి చెందడం అన్నమాట. అంటే గ్రిఫస్ డెవలప్మెంట్, అభివృద్ధి. ఏమిటి? అది భౌతికంగా కొన్ని సందర్భాల్లో మనం అభివృద్ధి చెందుతుంటాం. అలాగే ఆత్మీయ స్థితిలో కూడా మనం అభివృద్ధి చెందాలని దేవుడు ఎదురు చూస్తున్నాకి మాట్లాడుతున్నాడు. మరి భౌతికంగా మనం కొన్ని సందర్భాల్లో అభివృద్ధి చెందాలని చూస్తాం. ఒక రిక్షా తొక్కే ఉన్నారనుకోండి, కొద్ది రోజుల తర్వాత అయ్యో నేను ఒక ఆటో తొక్కిపోతే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తాడు. తను ఆటో కొనుక్కుంటాడు. అంటే ఆ విధంగా భౌతికంగా అభివృద్ధి చెందడం. దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు? అభివృద్ధి చెందుతున్నావా లేదా? ఏమిటి? ఒకవేళ నువ్వు ఆ స్థితిలో దిగజారిపోతే ఈ రోజు నీకు నూతన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నూతన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమిటి? అప్పుడు నీ అభివృద్ధి నూరంతలుగా, అవదంతులుగా, 30 అరవదంతులుగా
నులుతులుగా కలిగిస్తారన్నమాట. అయితే అలాగే నెక్స్ట్ ఏంటంటే వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరడానికి ఎగరబట్టి ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధి చెందడానికి. మన ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటారు. ఈరోజు మన గతంలో మనం ఎలా ఉన్నాం, ఈ రోజు స్థితిలో ఎలా ఉన్నాం ఏమిటి, మనం మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందే స్థితిలో ఉన్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేసుకోండి. ఏమండి, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? చర్చికి సమయానికి రాగలుగుతున్నామా? ఏమండి, చర్చికి సమయానికి రాగలుగుతున్నామా? మన స్థితి ఏ విధంగా ఉంది? గతంలో ఉన్నట్లే ఈ కొత్త సంవత్సరంలో కూడా ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి నువ్వు బాగా పాటలు పాడే స్థితిలో ఉన్నావా? లేదు, ఇప్పుడు ఇలా ఉన్నావు. నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? పరీక్ష చేసుకోవాలి, సప్లై చేసుకోవాలి. ఏమండి, అలాగే గతంలో నువ్వు బైబిల్ పూర్తి చేసుకొని అనుకుంటున్నావు, చదవాలనుకుంటున్నావు. నీకు ఒక ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహం నీకు ఉంటుంది, కానీ నీవు పూర్తి చేయలేకపోవచ్చు. కానీ ఈరోజు ఏమంటున్నా, దేవుడు నూతన బలాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు అభివృద్ధి చెందడానికి నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. మరి మనం ఆ నూతన బలాన్ని పొందుకోవడానికి మనందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటాం. అయితే మరి అలయక పరిగెత్తుదరు, సమస్యలేక పరిగెత్తాలి. మనం ఏ విషయంలో మనం పరిగెత్తాలి? గ్రౌండ్లో పరిగెత్తాలా? అది భౌతికం. అంటే భౌతికం ఆరోగ్యం ఉండాలి, పరిగెత్తాలి, రైట్, అది బాధనట్లేదు. కానీ మనం పరిగెత్తాలి. దేనికోసం పరిగెత్తాలంటే మనం ఒక వాక్యం ఉంది, పాపం చూసి పారిపో అని ఉంటారు కదండి. పాపం చూసి పారిపో. చూసారు యోసేపు ఏం చేశాడు? పాపం చూసి పారిపోయాడు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా అని ఈరోజు ప్రశ్న వేస్తున్నారు పరిశుద్ధాత్మ. కానీ ఆయన ఒకవేళ నువ్వు ఆ స్థితిలో లేకపోతే ఈరోజు ఆయన నూతన బలాన్ని ఇచ్చి ఇస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. నా బిడ్డ, నువ్వు ఇంకా ఆ స్థితిలో ఉండకు. గతంలో ఉన్నావు, పరిగెత్తలేదు పాపం చూసి. కానీ ఈ రోజు నువ్వు పరిగెత్తాలి. దాని కబంధ ఆస్థానంలో నువ్వు దొరకకూడదు. ఏమిటి, దాని కబంధ ఆస్థానంలో నీకు దొరకకూడదు. నువ్వు పరిగెత్తాలి. నన్ను చేరుకున్నంత వరకు ఆయన ఉంటారన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన వస్తే ఆయన హక్కు చేసుకుంటారన్నమాట. ఆయన కౌగులించుకుంటారన్నమాట. ఆ పరిగెత్తు చూస్తారు, ఆయన గమనిస్తారు. ఎలా పరిగెత్తారు నా బిడ్డని ఆయన గమనిస్తూ ఉంటారు. అందుకోసమే పరిగెత్తాలి. అందుకే పరిగెత్తడానికి ఏం అవసరం అండి? బలం అవసరం. బూస్ట్ అవసరమా? బూస్ట్ అవసరమా? హార్లిక్స్ అవసరమా? కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి, బలం మనకి అవసరం. ఆత్మీయ స్థితిలో మనం అందుకే నా పరుగు పద్ధతిలో ఏమండి కదా పౌలు గారు. అలాగే మనం కూడా మన యొక్క పరుగు పద్ధతిని అడముట్టించాలంటే మనకి ఏం అవసరం అండి? బలం అవసరం. అందుకే ఆయన ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నూతన బలాన్ని ఇస్తాను, పరిగెత్తడానికి, పైకి ఎక్కడానికి, అంటే అభివృద్ధి చెందడానికి బలం ఇస్తానంటున్నారు. అలాగే పాపము నుంచి పరిగెత్తడానికి అది చాలా శక్తివంతమైనది. అందుకే సాతానుడు బలహీనుడు. మీకు తెలిసేది లేదు, సాతానుడు చాలా బలహీనుడు. అందుకే సాతాను ఏమన్నా ఎదురించమన్నారు. దేవుడు ఏం చెప్పారు? ఎదురించమన్నారు సాతాన్ని. పాపం చూసి పారిపో అన్నారు. అది రహస్యం. అందుకే కొంచెం సాతాను భయపడ్డు. అదే లేదు, సాతాన్ని ఎదిరించారు. అందుకే మనకు కవచం కూడా ఇచ్చారు, కవచం కూడా మనకి ఇచ్చారు. అందుకే మనం భయపడక్కర్లేదు. కానీ పాపం చూసి మాత్రం భయపడి పారిపోవాలి. మనం యోసేపు అదే చేశాడు. ఏమండి, యోసేపు అదే చేశాడు, పారిపోయాడు. అందుకే ఈ రోజు భక్తులు లేకపోతే, యోసేపు స్థితిలో నువ్వు లేకపోతే ఆయన ఏమన్నాడు? నేను బలాన్ని ఇస్తాను, నువ్వు పారిపో, నన్ను చేరుకో. పారిపో, నన్ను చేరుకో. ఏమండి, పారిపో, నన్ను చేరుకో. అప్పుడు నేను నిన్ను హత్తుకుంటాను. ఏమండి, దేవుని యొక్క కౌగులి ఎంతో రమ్యమైనటువంటి, ఎంతో రమ్యమైన దాన్ని మనం చేరుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏమన్నాడండి? సమస్యలక నడిచిపోవద్దు. వాళ్ళు ఎలా ఉంటారట? ఆ బలాన్ని పొందుకునేటప్పుడు సమస్యలక బలహీనత ఏం చేస్తారు? మా స్కూల్లో ఉన్నారు, అసెంబ్లీ అవుతుంటుంది, నిలబడలేదు సరిగా, శక్తిహీనులు దాంట్లో పడిపోతున్నారు. మళ్ళీ ఆయన తీసుకొచ్చి మనం
ఏదో బిస్కెట్ ఏదో ఇచ్చి పంపించారు. అది భౌతికమైనటువంటి. కానీ ఆత్మీయంగా నువ్వు సమస్యలుతున్నావేమో, నువ్వు గమనిస్తున్నారు, ఆత్మీయంగా నువ్వు సమస్యలుతున్నావేమో. ఆయన అంటున్నారు నడపమంటాను. ఆయన ఎలా నడమంటాడు? పరిశుద్ధాత్మను నడవమన్నాడు. ఆత్మ, నీ యొక్క ఆత్మస్థితిని బట్టి నడవమంటాడు. నీ ఆత్మస్థితి సరిగా లేనప్పుడు నువ్వు దేవునితో నడవలేవు, నువ్వు దేవునితో నడవలేవు. ఆలోకి ఏం చేశాడండి? దేవునితో నడిచాడు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు నడుస్తున్నావా దేవునితో? టయానికి చర్చికి వస్తున్నావా? అలసిపోయి సోమని పెట్టుకుంటున్నావా? అది ఆలోచిస్తాను దేవుడు. ఏమండి, అందుకే బలాన్ని ఇస్తానంటాడు. 3 విషయాలు ఆయన బలాన్ని ఇస్తానంటాడు. పరిగెత్తడానికి బలాన్ని ఇస్తున్నాడు, పైకి అభివృద్ధి చెందడానికి, ఆత్మీయులు అభివృద్ధి చెందడానికి బలాన్ని ఇస్తానన్నాడు. అలాగే పరిగెత్తడానికి, దేవుని చేరుకోవడానికి, పాపాన్ని నుంచి పారిపోవడానికి బలాన్ని ఇస్తానన్నాడు. అలాగే దేవునితో నడవడానికి బలాన్ని ఇస్తాను. ఏమండి, దేవునితో నడవడానికి బలాన్ని ఇస్తాను. మరి మనం సిద్ధపడి ఉందామా? లేదంటే మళ్ళీ ఇక్కడ వినేసి అంత మామూలు లోపల కలిసిపోదామా? ఏమండి, వినేసి విడిచిపెట్టి లోపల కలిసిపోదామా? నో నో నో, అది దేవునికి అసలు అలా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా మనం ముద్ర వేసుకున్నాం కాబట్టి, రక్తంతో మనం ముద్రింపబడ్డాం కాబట్టి, మనము లోకాన్ని జయించిన వారిగా మనం ఉండాలని, లోకాన్ని జయించిన వారిగా ఉండాలి. ఏమండి, తర్వాత నెక్స్ట్ మూడవ తంత్రం. ఏమిటి? 3వ తంత్రం గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 11:19. యెహెజ్కేలు గ్రంథం 11:19. ఎవరైనా చదివి వినిపిస్తారా? యెహెజ్కేలు గ్రంథం 11:19. వారు నా నూతన ఆత్మ పుట్టాలు చేస్తారు. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెలు ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. ఇప్పుడు మనకి ఏం అవసరం అండి? నూతన ఆత్మ అవసరం. నూతన ఆత్మ అంటే మన ఆత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ. చూడండి, సామెతల గ్రంథం 20:27 ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. 20:27 సామెతలు. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. యెహోవా పెట్టిన దీపం. దీపము. ఏమిటి? యెహోవా పెట్టిన దీపం అది. మరి దాన్ని మనం లోక వ్యవహారాలతో మనం దాన్ని ఆర్పేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన గత జీవితంలో మనం ఎలా ఉన్నాము? మన దేవుడు పెట్టినటువంటి ఆ దీపాన్ని మనం ఆర్పేసుకుంటున్నామా? అంటే నూనె తక్కువ దీపమేమో అది ఆరిపోతుంది. మరి నూనె దేనికి సాధించాలి? వాక్యానికి సాధించాలి. మరి మనలో వాక్యము సన్నగిలుతుందా? ఆలోచన చేసుకోవాలి. లేదు, వాక్యంతో మనం బలంగా ఉన్నామా? వాక్యంతో మనం బలంగా ఉంటే, సమృద్ధిగా ఉన్న వాక్యం మనలో ఉంటే దీపము వెలుగుతుంది. ఆయన పెట్టిన దీపం ఆత్మ వెలుగుతూ ఉంటుంది. మరి మనం ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడానికి కారణం మనలో వాక్యము సరిగా ఎత్తకపోవడమే. ఏమిటి? ఆ వాక్యాన్ని మనం సరిగా ఎత్తకపోవడం. అర్థమవుతుంది? వాక్యాన్ని సరిగా ఎత్తకపోవడం. మరి ఎన్నెన్నో ప్రసంగాలు వింటాం, ఎన్నెన్నో మీటింగ్స్ వెళ్తాం. ఏమిటి? ఎన్నెన్నో ప్రసంగాలు వింటాం, ఎన్నెన్నో మీటింగ్స్ వెళ్తాం, వాక్యాన్ని వింటాము, కానీ ఆ వాక్యాన్ని మనం ఫలింప చేసుకోమని. అదే కారణం. ఎందుకు ఫలింప చేసుకోమంటే లోకంలో మనం కలిసిపోతాం. ఏమిటి? లోక మాలిన్యాన్ని అంటింప చేసుకుంటాము. లోక మాలిన్యాన్ని అంటింప చేసుకుంటాం. ఎన్నో రకాలుగా మనం అంటింప చేసుకుంటాం. కానీ మనం ఎలా ఉంటారంటే దేవుడి కోరుకుంటున్న ఆత్మ. చూడండి, సముద్రంలో చేపని ఉప్పు అది తీసుకుంటుంది, గ్రహించగలుగుతుంది. ఉప్పుని అవి ఉప్పు ఎక్కువైతే మనం తినగలం ఆ చేప. అది మనం లోపంలో ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉండాలి. బురదలో ఉన్నటువంటి కలువ పువ్వులే మనం ఉండాలి. ఏమిటి? మనం ఎలా ఉండాలండి?
బురదలో ఉన్నటువంటి కలుపులు వలె ఉండాలి, అలాగే సముద్రంలో ఉన్నటువంటి చేపల వలె మనం ఉండాలి. అదే లోకం, అదే మనకి అన్నిటికీ అదే తేడా. ఎంత గొప్ప దేవుడు అంటే మనం కలిగి ఉన్నాం. మహోన్నతుడైనటువంటి దేవుడు, సత్యవంతుడు, సమర్థుడు, ఏమండి నూతన స్వభావం, నూతనంగా చేయువాడు, ఏమండి నూతనంగా చేయువాడు. అంటే అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ రోజు. అయితే ఇక్కడ మన ఆత్మ ఏమిటి, మనం వెలిగించడానికి కూడా మనం ఆ స్థితిలో ఉన్నాం. సరిగా మన దేవుడు మనకి అనుగ్రహించే ఆత్మ దీపాన్ని మనం సరిగా వెలిగింప చేయలేక స్థితిలో మనం ఉన్నాం. అది దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో, నాతో ప్రజలకు మాట్లాడుతున్నాడు. ఈరోజు నూతన ఆత్మ నీకు ఇచ్చేదను, నూతన ఆత్మను ఇచ్చేదను. సిద్ధంగా ఉన్నావా? అది ఏంటంటే అయితే మన ఎత్తులో ఉన్నటువంటి నూతన మన ఆత్మ దిగజారిపోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించడం లేదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆ యొక్క పరిమళ సువాసన మనం ఆస్వాదించట్లేదు, ఆగ్రహించట్లేదు. మనం అప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఆత్మస్థితి దిగజారిపోతుంది. అందుకే ఆయన ఈరోజు నూతన ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమండి అయితే వాటిని సరిగా మనం అనుసరించే గైకొనట్లేదు, వాక్యాన్ని మనం గైకొనట్లేదు, వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే అక్కడ సమస్య. మన ఆత్మ సన్నగిలుతుంది. ఏమండి మన ఆత్మ సన్నగిలుతుంది. మనం ఎన్నెన్నో వ్యసనాలతోటి, ఎన్నెన్నో రకరకాలైనటువంటి లోకపు క్రియలతో మన యొక్క ఆత్మను చెడగొట్టుకుంటాం. ఏమండి మన ఆత్మను చెడగొట్టుకుంటాం. దాని యొక్క వెలిగించే అని దేదీప్యమానంగా వెలగాల్సినటువంటి ఆత్మ ఈరోజు ఏమవుతుందండి, ఆరిపోయే స్థితికి వస్తుంది. అందుకే ఆయన నూతన ఆత్మను ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారన్నమాట పరిశుద్ధాత్మ. అయితే మన ఆత్మకు కలిగినటువంటి ఆ కలంకము, ఆ డాగు, ఆ మచ్చ, ఇవన్నిటిని తీసివేయడానికి నా ప్రియమైనటువంటి సహోదరులు మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మొట్టమొదటిగా ఆయన నూతన చేయాలన్నటువంటి మొత్తం ఏంటి, మొదటి నూతన హృదయాన్ని, స్వభావాన్ని ఇవ్వాలని ఆయన సిద్ధపడి ఉన్నారు. రెండవదిగా ఆయన నూతన బలం. దేనికోసం బలం? 3 విషయాలు. ఒకటి పరిగెత్తడం కోసం, అలాగే పైకి అభివృద్ధి పొందడానికి, అలాగే రెండవది పరిగెత్తడానికి, దేవునితో నడవడానికి బలాన్ని ఇస్తారు. బలాన్ని ఇవ్వటానికి ఏమండి, అది దేవుని. మరి మూడవది ఏం చెప్పండి, సిద్ధపడుతున్నారు. నూతన ఆత్మను ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మరి అయితే ఈ ఆత్మ ఎందుకోసం, ఆత్మ ఎందుకు అది ఇవ్వాలనుకుంటున్నారంటే, మనకు అనుకున్నటువంటి లోకపు కళంకం, ఆ లోకపు మచ్చ, లోకపు డాకులు ఇవన్నీ కూడా ఏమిచ్చారని రకరకాల మొట్టమొదటిగా చూసుకున్న కదా కళ్ళు చెడిపోయాయి, మన హృదయం చెడిపోయాయి. కళ్ళు ద్వారా క్రియలు, పిచ్చి పిచ్చి చేష్టలు, ఏమండి అవన్నీ కూడా మనం చేసేటటువంటి, అవన్నీ వివరంగా వివరించలేము. కానీ చాలా ఉన్నాయి లోకంలో చాలా ఉన్నాయి. ఒకప్పుడైతే పెద్ద స్క్రీన్ ఉండేది చిన్నతనంలో, మళ్ళా మిడిల్ ఏజ్ వచ్చేసరికి టీవీలు వచ్చాయి. ఇప్పుడు ఏకం సాతాడు చేతిలో పెట్టాడు పులితెర. ఏమని సాతాడు ఏం చేశాడు, నా ఇలకాదు అంటే అని ఏం చేశాడు, శుభ్రంగా చేతిలో పెట్టాడు. రకరకాల చెత్తంగా అందులో ఉంది. అయితే మంచి లేదని అనట్లేదు, దాన్ని ఏ విధంగా ఉపయోగించు దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. అందుకే జ్ఞానం కుదరకుండా ఏం చేయవారు అడగాలి, దేవుని అడగాలి. అయితే ఇక్కడికి వద్దాం. అయితే ఏమైంది, ఆయన అభిషేకాన్ని మనం కోల్పోతున్నాం. ఆత్మ ఎప్పుడైతే దిగలేకపోతుందో, అభిషేకం అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనకి అభిషేకం వస్తుందా? రాదు. అభిషేకాన్ని కోల్పోతున్నాం. ఏమండి, దేవుని అనుగ్రహించినటువంటి అభిషేకాన్ని మనం కోల్పోతున్నాం. అలాగే మన యొక్క ప్రార్థన స్థితి కూడా దిగలేకపోతుంది. ఎప్పుడైతే ఆత్మ సిద్ధంగా ఉంటుంది అని అంటారు. కష్టమైన చోట్ల నువ్వు మాట్లాడతారు, ఆత్మ సిద్ధమై కానీ శరీర బలం, ఆత్మ సిద్ధమయ్యే ఉంది కానీ శరీర బలము బలహీనము. ఏమిటి బలహీనం. అందుకే ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి ఏం జరుగుతున్నటువంటి పోరాటం జరుగుతుంది.
అందుకే ఈ పోరాటాన్ని మనం ఆత్మ ద్వారా మనం బలపరుచుకోవాలి. మన అంతరంగ పురుషుడిని మనం బలపరుచుకోవాలంటే దేవుని యొక్క వాక్యం తైలమైనటువంటి సమృద్ధిగా మనకి ఉండాలి. ఏమండి, మనం ఎన్నోసార్లు తీర్మానం చేసుకుంటాం ధ్యానం వస్తుంది, ఈ సంవత్సరం చదువుతున్న వైపు పూర్తి అభివృద్ధి చేస్తున్నాం, కానీ సాతానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఎదిరించాలి సాతాన్ని. సాతాన్ని ఏం చేయాలమ్మా? ఎదిరించాలి. పాపం నుంచి పారిపోయి మనం ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టలుగా మనం ఉంటామన్నమాట. దేవునికి ఎలా ఉంటాం? ఇష్టలుగా ఉంటాం మనం. అయితే ఈ ఆత్మ మనం దేనికోసం దేవుడు ఈ నూతన ఆత్మ ఇస్తానంటే, మనం ఎందుకు మనం ఈ నూతన ఆత్మ పొందుకోవాలంటే ఆత్మ చేత మనం నడిపింపబడాలి, బ్రతకాలి. ఆత్మ చేత మనం బ్రతకాలి. చచ్చిన వారిగా ఉండకూడదు మనం. ఏమండి, చచ్చిన వారిగా ఉండకూడదు మనం. పాప స్థితిలో మనం చచ్చిన వారిగా ఉండకూడదు. ఆత్మ ద్వారా దేవుడు అనేది నూతన ఆత్మ ద్వారా మనం బ్రతకాలి అనేటువంటి దేవుడు ఈరోజు నూతన ఆత్మ ఇవ్వాలని సిద్ధపడుతుంది. అలాగే ఆ నూతన ఆత్మ ఎప్పుడైతే మనం దాంతో బతుకుతామో అప్పుడు ఆ నూతన ఆత్మ ద్వారా మనం ఫలింపబడాలి. ఏమిటి? ఫలింపబడాలి. ఆ ఫలిస్తే మనకి ఏమొస్తే మనకి ఆత్మ యొక్క ఫలాలను మనం ఫలింప చేయగలుగుతాం. ఆత్మ ఫలం మనకు తెలుసు కదా, ప్రేమ, సంతోషము, ఎప్పుడైతే మన ఆత్మ అనేటువంటి దేవుడు నూతన ఆత్మతో మనం బలపరుస్తాడో అప్పుడు మనం ఆత్మ కార్యాలను కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు మనకి నూతన ఆత్మను అనుగ్రహించాలని ఈరోజు నీతో నాతో దేవుడు అర్థమైందండి. మరి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో జీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.